కలిపున్న ఆస్తుల్లో వాటాలు వాడి డైపర్ల ఖర్చులకే సరిపో. ఆ విషయం నీకు తెలియదు. ఇదంతా వాడిదే అనుకుంటున్నావు అంతేనా? వేద్యం వేసి కూడా దక్కించుకోలేవు. కేసు తేలేసరికి అనుభవించే వయసు పోతుంది, ముసల్దానివైపోతావు. అమ్మమ్మ గారు, అది వరసంటే. మంట నషాడానికంటితే గాని ఘాటు తెలిసి రాలేదన్నట్టు మనసు కలుక్కోమంటే గాని వరస గుర్తు రాలేదా? ఇప్పటి వరకు ఈవిడా ఆవిడా అని మాట్లాడావు. ఇప్పుడెందుకు అంతలా అరిచి అమ్మమ్మగారు అన్నావు? చెప్పు. నేనేం వరసుందని అనలేదు. నా మీద నిందలేస్తున్నావు, మాట్లాడుతున్నావు కాబట్టే అని అరిచావు. మరి మా మీద నువ్వు నిందలేసి మాట్లాడుతున్నావు. మేమరిస్తే అహంకారం అన్నావు. ఎవరి మనసు బాధ పెట్టినా ఉక్రోషమే తన్నుకొస్తుంది. చూడు, నీ కొడుకైన నా మునిమనవడి క్షేమం కోరే ఈ పూజ జపం చేయిస్తున్నాను. లేనిపోని బింకాలకి పౌరుషాలకి పంతాలకి పోయి మమ్మల్ని కాదనుకుని నువ్వు కష్టాలు పాలు కాకు. వాణ్ణి గతిలేని వాణ్ణి చేయకు. నీ బుద్ధి మార్చుకో, బతకడం నేర్చుకో. గంగ ముక్కు తీరాక అత్తారింటికి దారి వెతుక్కో. నమ్మకం కుదుర్చుకోకపోతే నీ బతుకే నరకమైపోతుంది. సావిత్రి, రేపు పురిటి స్నానం అయ్యేంత వరకు మేమిక్కడే ఉంటాం. మొక్కు తీర్చాక అట్నుంచటే నా మునిమనవని నా ఇంటికి తీసుకెళ్తాను. తల్లి బిడ్డకి కావలసినవి సర్దిపెట్టు. పూజలని వ్రతాలని నన్ను నా కొడుకుని మెల్లగా ఆ ఇంటికి తీసుకెళ్లి ఈవిడ కోరిక ప్రకారం పెంచాలనుకుంటుంది. అది జరగనివ్వను. నీ పథకం నీది, నా ప్లాన్ నాది. స్వర్ణ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. ఇదేదో అమ్మమ్మ గారికి కౌంటర్ ఆలోచిస్తున్నట్టుంది. టైం చూసి మూడ్ మార్చాలి. దీని ఆలోచనల్ని మరల్చాలి. నా వయసులో 3వ వంతు లేదు, నా దగ్గర దీని కుప్పిగంతులు.